వెల్కమ్ టు విశ్వభారత్. ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లోని ఇదొక పూర్ణ మార్కెట్ 1 టౌన్ ఏరియాలోని బిజినెస్ ఏరియా అండి. ఈ బిజినెస్ ఏరియాలో వర్షం పడితే చాలా కాలుష్యం వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నివసించే ప్రజలు కూడా చాలా రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలు కూడా క్లీనింగ్గా లేవు. దానివల్ల చాలా ఇబ్బందులు పాలయ్యి వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. వాళ్ళ నోటు ద్వారా విని తెలుసుకుందాం రండి. నా పేరు రమేష్ అండి. సార్, ఇప్పుడున్న విశాఖపట్నంలో నగరంలోని ఎక్కువగా మార్కెట్ అయ్యే ప్రదేశం పూర్ణ మార్కెట్. ఈ పూర్ణ మార్కెట్లోని వర్షం పడితే ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఇదవుతున్నారు. మార్కెట్ కూడా అవ్వకపోవడం, సేల్స్ అవ్వకపోవడం, దాని మీద ఏ విధంగా డెవలప్ చేయాలి అనే సూచన మీరు ప్రజలకు సూచన అంటే ముందు కాలువలు బాగా క్లీన్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు కాలువలు ఎవరు క్లీన్ చేయట్లేదు. ఏదో బాగా నిండిపోతే ఆ టైంకి వచ్చి క్లీన్ చేయడం తప్ప మామూలు చిన్న చిన్న పనులు చేసి వెళ్ళిపోతున్నారండి. ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఎవరు క్లీన్ చేయట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా కొంచెం చూసి అందరికి చెప్పి చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం వర్షం పడినా సరే బాగా నిండిపోవడం చేయడం అని జరుగుతున్నాయండి. దానివల్ల వ్యాపారాలు రావట్లేదు, జనాలు రావట్లేదు. ఎప్పుడు దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఇదే అవుతుందండి. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ మారలేదు, అదే ట్రెండ్ నడుస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం డ్రైనేజీల మీద కొన్ని నిర్ణయాలు తీసుకొని మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది కదా. అంటే వాళ్ళ నిర్ణయాల వరకే ఉన్నాయండి, పాటించడం ఏమైనా కనబడలేదు. అదే ఏ విధంగా మార్పు కావాలి మీకు? ప్రజెంట్ డ్రైనేజ్ అది శుభ్రం క్లీన్ చేస్తే అంత బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక డ్రైనేజ్ మెయిన్ క్లీన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ చెత్త గెత్త ఇంక అందులో వేయకుండా శుభ్రంగా చేస్తే సరిపోద్దండి. చాలా 40 సంవత్సరాల నుంచి ఉంది. నేను వచ్చిన కాంచి 10 సంవత్సరాల నుంచి వ్యాపారం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు నిలబడడానికి కూడా ఉండదు, మోకాల దాకా వాటర్ వచ్చేస్తుంది. చాలా అప్పుడు వ్యాపారస్తులు అందరూ ఇంకా చాలా కష్టంగా అయిపోతుంది. స్మెల్ బురద అంతా అయిపోతుంది. ఇదంతా వెహికల్స్ కూడా వెళ్తుంటే వాటర్ అంతా మొహాల మీదకి వస్తుంది వ్యాపారస్తులకి. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కానీ గవర్నమెంట్ ఇంకా కాలువలు అవి డ్రైనేజ్ చేసి అంతా క్లీన్ చేస్తే మాత్రం, మార్కెట్ అంతా బాగా చేస్తే మాత్రం బాగుంటుందని అనుకుంటున్నాను. ఏరియా అసలు వర్షాలు చాలా ఇబ్బంది అయిపోతుంది. వ్యాపారస్తులకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఏరియా మాత్రం. ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందమ్మా ఇలాగ వర్షం వచ్చిన ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పలేము. వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోద్ది. తెలియలేని ఏముంది, ఎన్ని సంవత్సరాల నుంచో వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది మార్కెట్. సౌకర్యం ఉంటుంది. ఆ కాలువలో వర్షం వచ్చినప్పుడల్లా కాలువలో అంతా మాకు వచ్చేస్తుంది. మొత్తం కాళ్ళలో బురద వాటర్ కేజెస్ నుంచి డౌన్ నుంచి అంతా కొట్టుకొని ఇక్కడికి వచ్చేస్తుంది, మోకాల దాకా వచ్చేస్తుంది. కానీ రోడ్ల మీద ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి వల్ల వర్షాలు వచ్చినప్పుడు. లేదు, ఇక్కడ అయితే మాత్రం గవర్నమెంట్ మనం రోడ్లు వేస్తారు కానీ మామూలుగా అయిపోయింది. అసలు గవర్నమెంట్ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అంతా ఈ మెయిన్ డ్రైనేజీలు క్లీన్ చేస్తే చాలు. అసలు గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు. ఇక్కడైతే మార్కెట్ ఎప్పుడు వర్షం వచ్చినా మునిగిపోవడమే ఉంది. మొత్తం అంతా ఏరియా చుట్టుపక్కల అంతే ఉందేమో కానీ ఇక్కడైతే మాత్రం గవర్నమెంట్ మాత్రం ఏదీ లేదు. మార్కెట్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వ్యాపారస్తులే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ ప్రాబ్లం ఇలాగ ఉన్నాయండి. గత ప్రభుత్వం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం చేద్దామని చూస్తున్నాం. అలాగే వర్షం పడింది అనుకోండి, షాపుల్లోకి ఇంట్లోకి వరద కొట్టుకొని వచ్చేస్తుందండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతుందంటే ఇప్పుడైనా కొంచెం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రపరుస్తుందని కోరుకుంటున్నామండి. అదే ఈ డ్రైనేజ్ వల్ల నెక్స్ట్ ఈ బురద వల్ల ఏమైనా దోమలు వచ్చి అనారోగ్య పాలవుతుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే జ్వరాలు జబ్బులతో కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ నివసించే ప్రాంతాలు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. ఈ పూర్ణ మార్కెట్ గత 40 సంవత్సరాల నుంచి ఇదే తీరి ఇదే పద్ధతి అండి. కానీ ఇక్కడ లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ ఏ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు ఏమీ పట్టించుకోకుండా అలా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఏదో అటు ఇటుగా చూస్తున్నారు. కానీ మొత్తం ఈ టోటల్గా ఈ సరౌండ్స్లో అందరూ వేలాది మంది బతుకుతున్నారండి. బతకడమే కాదు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా అందరూ బాగుంటారు, అందరూ బాగానే ఉన్నారు. ఈ వర్షాకాలం వచ్చిందంటే మట్టుకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. మెయిన్ ఏంటంటే ఈ డ్రైనేజెస్ వ్యవస్థ అనేది చాలా దూరం నుంచి వస్తుంది. ఇది మినిమం కేజీహెచ్, అలాగా ఆంతోని నగరు, ఇలా 2 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ అంతా ఈ వాటర్ అంతా ఇలాగే వెళ్ళాలి. మున్సిపాలిటీ సుస్పారం దగ్గరికి వెళ్ళాలి. అది కెనాల్ కట్టారు కానీ కెనాల్ కట్టిన తర్వాత కొద్దిగా బాగుందండి.
కెనాల్ కట్టింది ఇదివరకు ఏంటంటే రోజులు ఉండిపోయేది వాటరు. ఇప్పుడు ఈ కెనాల్ కట్టిన తర్వాత ఒక గంట ఒక అరగంటలో లాగేస్తుందండి. కానీ ఏదైనా ఇబ్బంది కదా, పేదకి అందరికీ కూడా ఇబ్బందే కదండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఇప్పుడు ఇలా చూస్తుంటే చూసిన వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే అసహ్యంగా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే అంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా క్లియర్ చేస్తే రోగాల బారిన పడకుండా ఉంటామని మేము మా విన్నపం సార్.